బడ్జెట్ జరిగిన ఖర్చు మిగిలిపోయిన నిధులు అన్నీ కూడా కూలంకషంగా చెప్పాను. నేను మళ్ళీ వాటి లోతుల్లోకి వెళ్ళను. కానీ మొత్తం కలిపి ఒకటే మాటలో ఒక జిస్ట్ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, ఉదాహరణకి 10 సంవత్సరాలకి మనం ఖర్చు పెట్టినటువంటి నిధులు ఎవరి కోసం ఖర్చు పెట్టాం, బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటిది ప్రపోజ్ చేసినటువంటి నిధుల్ని ఏ సెక్షన్స్ కోసం, టార్గెట్ గ్రూప్స్ కోసం అయితే మనం పెట్టామో వాళ్ళ కోసం పెట్టామా లేదనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. మొత్తం బడ్జెట్లో 3,21,257 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టకపోతే ఆ ఖర్చు పెట్టినటువంటి నిధులంతా కూడా ఏ వర్గాల కోసం కేటాయించినాయి, ఆ కేటాయింపబడినటువంటి వర్గాలకు జరిగిన నష్టమేంటో 10 సంవత్సరాలు అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఖర్చు పెట్టకపోతే రాబడలేదు కాబట్టి ఖర్చు పెట్టలేదు, రైట్. ఆ ఖర్చు పెట్టినటువంటి టార్గెట్ గ్రూప్స్ ఎవరు అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఒక దశాబ్ద కాలం తర్వాత. అలా చూసుకుంటే అధ్యక్ష, నాకు తెలిసి టోటల్గా ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ మీద పెట్టినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులనే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఉదాహరణకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ చైల్డ్ అండ్ మైనార్టీ దీనికి సంబంధించి దాదాపు చెప్తాను, హరీష్ రావు గారు అన్నీ చెప్తాను, అవి కూడా చెప్తాను, తప్పనిసరిగా చెప్తానండి. తొందరగా పడతారు, ఇప్పుడే కదా మొదలుపెట్టింది. 70,474 కోట్లు అధ్యక్ష, నాట్ 1 రూపీ అధ్యక్ష. వీళ్ళు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేటువంటి పేరు చెప్పి రాబోయే సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు 50,000 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించి ఖర్చు పెడతామని చెప్పినటువంటి మాట నాకు ఇంకా ఇప్పటికి కూడా గుర్తే అధ్యక్ష. కానీ 70,000 కోట్ల రూపాయల అధ్యక్ష పెట్టకుండా, కేటాయించిన నిధులు ఖర్చు పెట్టకుండా వదిలేసినటువంటి లెక్కలు అధ్యక్ష. అంటే మనం బడ్జెట్, నేను ఎందుకు చెప్తున్నా అంటే బడ్జెట్ మనం పెట్టుకొని ఆ బడ్జెట్లో ప్రపోజ్ చేసినటువంటి సెక్షన్స్కి ఆ డబ్బులు ఖర్చు పెట్టకపోతే అంతిమంగా ఎవరు నష్టపోతారు అధ్యక్ష? ఎవరికైతే కేటాయించామో వాళ్ళకి ఆ నిధులు రాకపోతే వాళ్ళు నష్టపోతారు. మొన్ననే అధ్యక్ష ఈ రాష్ట్రంలో సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ కాస్ట్ సర్వే కూడా చేపించాము అధ్యక్ష మేము. సార్ దాని లెక్కలు కూడా వస్తాను నేను. ఈ రాష్ట్ర జనాభా పెద్ద ఎత్తున దాదాపు 80-86% ఈ వర్గాలే ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ నిధులనే కోత కోసారు, 10 సంవత్సరాలు ఖర్చు పెట్టుకుని వదిలేశారు. అందుకే ఈసారి అలా కాకుండా ఉండాలని సంవత్సర కాలంలో మాకు వచ్చినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అంచనాలు పెంచకుండా కరెక్ట్గా మాకు రాబడి ఎంత వస్తుందో అంతకే మేము ప్రపోజ్ చేస్తాం. ఒక కేవలం 4-5% అటు ఇటుగా ఉంటే దాన్ని కూడా ఏదో రకంగా పోగేసుకొని, నిధులు పోగేసుకొని దాన్ని కూడా కేటాయించిన నిధులు సంపూర్ణ ఖర్చు పెడతామనేటువంటి ఉద్దేశంతోనే మేము లాజికల్గా ఆలోచన చేసి అడ్డగోలుగా ఈ బడ్జెట్ని పెంచకుండా వాస్తవ రూపేణ ఈ బడ్జెట్ని వచ్చే ఆదాయానికి, ఖర్చు పెట్టాల్సిన దానికి, టార్గెట్ గ్రూప్స్కి ఏమేం కావాలో సంపూర్ణంగా పెట్టి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాము అధ్యక్ష. నేను దానికోసం ఈ ఉపోద్ఘాతం చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక్కొక్కళ్ళకి దేనికి ఎంత వారు ఈ సంవత్సరం కూడా చెప్పాలని అంటున్నారు అధ్యక్ష. నేను ఒక్కొక్క వెల్ఫేర్ శాఖకు సంబంధించి కూడా మీరు ఎంత ఖర్చు పెట్టలేదు కూడా చెప్తాను. నేను బీసీ వెల్ఫేర్కి సంబంధించి 13,320 కోట్లు అధ్యక్ష. మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి 3,542 కోట్లు అధ్యక్ష. ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించి 42,034 కోట్లు, అంటే 55% ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఇలా అన్ని శాఖలకు సంబంధించి 70,474 కోట్లు ఇలా వదిలేశారు అధ్యక్ష. ఇలా వదిలేస్తే మేము ఆలోచన చేసాము ఇలా చేయకూడదని. ఆలోచన చేసి చాలా పకడ్బందీగా, పక్కాగా
కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సంవత్సరం పెట్టినటువంటి ఖర్చులు కూడా బయటికి తీశాను. అధ్యక్ష, ఈ సంవత్సరం వచ్చినటువంటి రాబడి నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను వారికి. ఈ సంవత్సరం వచ్చినటువంటి రాబడి అట్లాగే గతంలో ఆ 3 నెలలకు వచ్చినటువంటి రాబడిని కూడా కలుపుకొని చెప్తా ఉన్నాను నేను. స్టేట్ ఓన్ రెవెన్యూ 1,58,789 కోట్లు, సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ గ్రాంట్స్ కలిపి 50,034 కోట్లు, బారోయింగ్స్ 73,269 కోట్లు, మొత్తంగా 2,82,092 కోట్లు. అధ్యక్ష, వీటిలో శాలరీస్కి 80,106 కోట్లు, ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ 88,564 crores, అదర్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 1,32,906 కోట్లు, టోటల్గా 3,01,576 కోట్లు. వీటిల్లో మేము శాఖ వారిగా కూడా ఇచ్చాను అధ్యక్ష. నేను లెక్కలు ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం శాలరీసు, ఇంట్రెస్ట్ రీపేమెంట్, 6 గ్యారంటీస్ మొత్తాన్ని కలిపి ఎంత కేటాయించింది చెప్పాను నేను, రుణమాఫీ కోసం ఎంత కేటాయించింది చెప్పాను, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్కి ఎంత కేటాయించింది చెప్పాను, పవర్ సబ్సిడీ కోసం ఎంత కేటాయించింది చెప్పాను, రైస్ సబ్సిడీ కోసం ఎంత కేటాయించింది చెప్పాను, స్కాలర్షిప్ డైట్ కోసం ఎంత పెట్టింది చెప్పాను, ఆర్టీసీ వాళ్ళ కోసం ఎంత పెట్టింది చెప్పాను. ఇట్లా మొత్తంగా 3,01,576 కోట్లకు సంబంధించి విడమర్చి పేజ్ వైజ్గా శాఖ వారిగా ఇచ్చాను అధ్యక్ష. పంపిస్తాను మీకు, నేను తప్పనిసరిగా ఈ కాగితం వారికి కూడా పంపిస్తాను అధ్యక్ష. ఇలా చేసిన వాటిలో అధ్యక్ష ఇవన్నీ నేరుగా వారి శాఖల అకౌంట్లోకి పోయే డబ్బులు అధ్యక్ష.